హాయ్ అండి. ఈరోజు అయితే చల్ల పునుగులు వేసుకుందాం. చల్ల పునుగులకి ముందుగా 1.5 కప్పు మైదా తీసుకున్నా, కొంచెం సాల్టు, వంట సోడా ఒక చిటికెడు, జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు మనకి పుల్లటి మజ్జిగ ఉంటాయి కదండి, అవి కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే పునుగులు ఆయిల్ లాగో. ఎప్పుడన్నా పునుగులు అర్జెంటుగా తినాలన్నప్పుడు, పిండి ఏమీ లేనప్పుడు ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కొంచెంగా మజ్జిగ వేసుకుంటూ పుల్లటి ఈ విధంగా కలపండి. ఒక అరగంట పక్కన పెట్టండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు వేసుకుంటే చల్ల పునుగులకి ముందుగా వేడిగా ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడైతే ఈ విధంగా వేసుకోండి. మనం ఉల్లిపాయలు ఎక్కువ వేయటం వలన పుల్లటి మజ్జిగ వేసినా కానీ పులుపు చచ్చిపోయి పునుగులు అనేది చాలా బాగుంటాయి. చల్ల పునుగులు ఈ విధంగా బాగా కలర్ రానిచ్చేసి తీసేసుకోండి. అసలు ఆయిల్ కూడా లాగవండి. టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ సేవల్లో మీ పిల్లలకు కూడా ఇలా చల్ల పునుగులు వేసి పెట్టండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.